హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిద్దు సూపర్ కిచెన్. వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీరు మసాలా గ్రేవీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ టైం చేసాము, టేస్ట్ అయితే అదిరిపోయింది, సూపర్గా వచ్చింది. ఇదైతే 1/2 kg పన్నీరు తీసుకొని మనకు కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకున్నాము. మనకు బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు, బటర్ లేదనేసి నెయ్యి వేసాను. వేసి ఇప్పుడు పన్నీరు కొంచెం కొంచెంగా వేసుకుంటూ చాలాసేపు ఫ్రై చేయాలి. అవి గోల్డెన్ కలర్ రావాలి, రెండు వైపులా అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై కావడానికి 1/2 అవర్ పైన అవుతుంది. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలన్నమాట. ఈ విధంగా కొన్ని ఫ్రై చేసుకోవాలి. చపాతీకైనా, ఈ బగారా రైస్కి, వైట్ రైస్కైనా సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇగో ఇలా కావాలి, స్పైసీగా కావాలన్నమాట. ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై కానివ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయినంత లోపల ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసుకున్నాను. ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 4 టమాటా వేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అలానే ఉల్లిగడ్డ ఉంచి ఇప్పుడైతే టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని మరి ఎక్కువసేపు కుక్ అవ్వనివ్వద్దు. ఒక 5 మినిట్స్ లేదంటే ఒక 7 మినిట్స్ వరకు అయితే ఉంచాలి. క్యాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కొబ్బరి కూడా వేసుకోవాలి, పచ్చి కొబ్బరి. మనం జీడిపప్పు ఉంటే కూడా జీడిపప్పు వేసుకోవాలి. నా దగ్గర అయితే జీడిపప్పు లేదు, అందుకే స్కిప్ చేశాను. మీరు ఉంటే ఒక 10 జీడిపప్పు వరకు వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. తీసుకొని ఇది మొత్తం దాంట్లో మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక 4 చెక్క, 4 లవంగాలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 స్పూన్ వరకు అయితే వేస్తున్నా. సరిపోలేదంటే మళ్ళీ తర్వాత కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడి కానివ్వాలి. వేడైన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి. ఆవాలంతా వేయొద్దన్నమాట. ఇవి చిటపటలాడనివ్వాలి. చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 బిర్యానీ ఆకు వేసి ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను కూడా ఎలా ఉంటుందో టేస్ట్ అంటే మేము ఇంట్లో చేసి అయితే ఇప్పుడు చెయ్యలేదన్నమాట. ఇంట్లో ఇలా హోటల్లో తీసుకొచ్చింది అయితే తిన్నా, ఇంట్లోనైతే ఎప్పుడు చేయలేదు. సరే ఒకసారి ట్రై చేద్దామనేసి 1/2 kg తీసుకురమ్మన్నాను. ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది టేస్ట్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లోనే కారం వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్న కారం. ధనియా పౌడర్ వేసుకోవాలి. ఒక 1 స్పూన్ అయితే సరిపోతుంది ధనియా పౌడరు. ఇక టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి.
వేసుకొని వాటర్ వేసుకోవాలి. మనకు ఎంత సరిపోతుందో వాటర్, ఆ వాటర్ పోసేసుకోవాలి. పోసేసుకొని చాలాసేపు ఉడకనివ్వాలి. చాలాసేపు ఉడికి గ్రేవీ లాగా వచ్చే టయానికైతే పన్నీర్ వేయాలి. ఎందుకంటే పన్నీర్ ముందే వేస్తే ఇలా కరిగిపోయినట్టు అవుతుందన్నమాట. ఇగో లాస్ట్లో వేసుకోవాలి. ఇది పన్నీర్ వేసుకొని ఒక 10 minutes లో ఫ్లేమ్లో పెట్టి ఆఫ్ చేయాలి. పన్నీర్ వేసుకొని ఇలా కలిపేసుకొని కరెక్ట్గా 10 minutes ఉంచి లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే పన్నీరు మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మరి మన వీడియో నచ్చిందా? మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో